హెచ్ఐవి అనే వైరస్ వచ్చేసి మన బాడీలో ఉంది అని మనకెలా తెలుస్తుంది అంటారు? సో హెచ్ఐవి అనేది ఎవరికైనా ఇప్పుడు మనకు జనరల్‌గా వచ్చే పేషెంట్స్ ఎలా ఉంటారు అనంటే వాళ్ళు అంటే ఆహ్, ఆహ్, సెక్స్‌లో పాల్గొనడం. అంటే ఇప్పుడు హ్మ్. ప్రొటెక్షన్ లేకుండా వాళ్ళు ఓకే. ఆహ్, ఆహ్, మనకు ఆహ్, కలిసినప్పుడు గానీ, హ్మ్. సో లేదా నీడిల్ షేరింగ్ అంటాం. ఐవీ హ్మ్. డ్రగ్ అబ్యూస్ అంటాం. సో ఇలాంటి సందర్భాల్లో వాళ్ళకి మెయిన్ క్వెషన్ ఏంటంటే, సో మాకు అలాంటి ఎక్స్‌పోజర్ లేదా ఈవెంట్ అనేది అయింది. సో మాకు హెచ్ఐవి ఉందా? లేదా? అనేది మెయిన్ క్వెషన్ అండి. ఓకే. సో వీటిని మనము ప్రస్తుతంగున్న పరీక్షల్లో చూసుకుంటే మనకు 2 రకాల పరీక్షలుంటాయి. హ్మ్. ఒకటి మనకు హెచ్ఐవి ఫోర్త్ జనరేషన్ ఎలైజా అని అంటాం. సో ఓకే. ప్రస్తుతం ఉన్న టెస్ట్‌లలో వన్ ఆఫ్ ద అడ్వాన్స్డ్ టెస్ట్ అండి. ఓకే. సో ఎప్పుడైనా అలాంటి కాంటాక్ట్ జరిగిన తర్వాత వితిన్ 18-20 డేస్‌లోనే ఆ పేషెంట్‌కి మనకు హెచ్ఐవి ఉందా? లేదా? అనేది ఒక ఫోర్త్ జనరేషన్ ఎలైజా పరీక్ష చేసుకుంటే ఆ టెస్ట్ ద్వారా మనకు ఉందా? లేదా? అనేది కన్ఫర్మ్ చేయడం అంటే ఈ జరుగుతుంది. హెచ్ఐవి టెస్ట్‌లో కూడా వచ్చేసి మనకి టైప్స్ ఆఫ్ ఉంటాయా అండి? అవునండి. అవును. ఎన్నుంటాయండి సో మొత్తం? మనకు మెయిన్‌గా 2 టెస్ట్ అండి. ఇంతకుముందు మనకు వెస్టర్న్ బ్లాట్ అనే టెస్ట్ ఉండింది గానీ, బట్ ఇప్పుడు మనకు చాలామంది ఈ అడ్వాన్స్ టెస్ట్ వచ్చిన తర్వాత వెస్టర్న్ బ్లాట్‌ని అనేది హ్మ్. ఆల్‌మోస్ట్ మనకు ఎక్కువగా దాన్ని వాడడం లేదు. 2 రకాల మెయిన్ టెస్ట్ అండి. ఒకటి మనకు పీసీఆర్ టెస్ట్ అంటాం. అంటే ఓకే. హెచ్ఐవికి వైరల్ లోడ్ గాని, పీసీఆర్ గాని అంటాం. హ్మ్. ఇది ఇప్పుడున్న టెస్ట్‌లలో ఆల్‌మోస్ట్ అడ్వాన్స్‌డ్ టెస్ట్ అని అంటాం. అడ్వాన్స్‌డ్ అని అంటే మనకు వితిన్ 11 డేస్ అంటే ఒక మనిషికి ఒక హెచ్ఐవి సోకింది అని తెలుసుకోవడానికి ఉన్న టైమ్ గ్యాప్ మన విండో పీరియడ్ అని ఏదైతే అంటామో, అలాంటి దాంట్లో హెచ్ఐవి పీసీఆర్ వైరల్ లోడ్ టెస్ట్ అనేది వితిన్ 11 డేస్‌లో మనకు ఆయనకి ఉందా? లేదా? అనేది చెప్పడం జరుగుతుంది. ఓకే. అది కాకుండా మనకి ఇంకొక రకమైన టెస్ట్ ఏంటి అంటే ఫోర్త్ జనరేషన్ ఎలైజా. ఫోర్త్. అది ఓకే. మనకు వైరల్ లోడ్ కంటే కొద్దిగా అంటే ఇంకా 18-20 డేస్‌లో హ్మ్. మనకు పేషెంట్‌కి ఉందా? లేదా? అని నిర్ధారించడం జరుగుతుంది ఆ ఓకే. టెస్ట్ ద్వారా. ఓకే డాక్టర్. అండ్ మనం హెచ్ఐవి టెస్ట్ చేసిన తర్వాత ఫర్ సపోజ్ ఏంటంటే కొన్ని రిపోర్ట్స్ మనకి చాలా ఫాస్ట్‌గా వస్తాయి. కొన్ని అవును. రిపోర్ట్స్ చాలా డిలే అవుతుంది. అవును. లైక్ 2 డేస్, 3 డేస్ ఇలా అవును. వచ్చిన తర్వాత లైక్ మన బాడీలో ఈ ఇన్ఫెక్షన్ ఉంది అని చెప్పేసని తర్వాత మనకి డిక్లేర్ నిర్ధారించడం. అవుతుంది గదా! కరెక్ట్. బట్ ఈ హెచ్ఐవి టెస్ట్ చేసిన తర్వాత మనకి ఎన్ని డేస్ తర్వాత రిపోర్ట్స్ వస్తాయంటారు లైక్? సో, మనం ఇప్పుడు చూసుకున్నా అంటే ఇప్పుడు మనకు యాక్చువల్‌గా డయాగ్నోసిస్ అమ్మా. హ్మ్. ఇదంటే హెచ్ఐవి కనిపెట్టే దాంట్లో గూడా లాట్ ఆఫ్ ప్రోగ్రెస్. అంటే చాలా మనకు మంచి మంచి ల్యాబ్స్ ఉన్నాయి. అవును. చాలా వాటిలలో ఏంటంటే ఇంతకుముందులాగా ఒక్కసారి హెచ్ఐవి ఉందా లేదని వైరల్ లోడ్ పరీక్షకిస్తే 5 రోజుల తర్వాతనో, హ్మ్. వారం తర్వాత రిపోర్ట్ వస్తుందనే దానికంటే, ఇప్పుడు మనకి డయాగ్నోసిస్ అనేది చాలా అభివృద్ధి చెందింది. ఓకే. ఇన్‌ఫాక్ట్ మనకు చెప్పాలంటే అదే రోజు మనకు ఆ టెస్ట్ రిజల్ట్ ఇచ్చే ల్యాబ్స్ చాలా ఉన్నాయి. హ్మ్. లేదా అంటే మనకు 1 లేదా 2 రోజులకు పైబడిగా అయితే డెఫినిట్‌గా పట్టదు. మనకు ఓకే. అలాంటి సందేహం ఉంది అనంటే సేమ్ డే గాని వితిన్ 1-2 డేస్‌లో గాని మనకు టెస్ట్